అగ్రరాజ్యం అమెరికా రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇరాన్ను బేషరతుగా లొంగిపోయేలా చేస్తా అంటూ ప్రకటించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఇదే ఇరాన్తో చేతులు కలపడం అంతర్జాతీయంగా సంచలనంగా మారింది. ఇరాన్ లొంగిపోకపోగా అమెరికానే వెనుక తగ్గి భారీగా రాయితీలు ప్రకటించిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఒప్పందం వెనుక అసలు కథ ఏంటి? నవంబర్లో జరగబోయే మిడ్ టర్మ్ ఎన్నికల్లో ఇది ట్రంప్కు ఎలాంటి ముప్పుగా మారబోతోంది? దీనిపై సాక్షి టీవీ అందిస్తున్న ప్రత్యేక కథను ఇప్పుడు చూద్దాం. యుద్ధం తెచ్చిన నష్టం, ఎన్నికల భయం వెరసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ఇరాన్తో రాజీ మార్గానికి తెచ్చాయా? అవుననే అంటున్నాయి అంతర్జాతీయ మీడియా కథనాలు. ఇరాన్తో జరిగిన యుద్ధం వల్ల అమెరికాకు $1,000 కోట్ల నష్టం వాటిల్లింది. వేలాది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలో గ్యాస్ ధరలు ఆకాశాన్ని తాకడంతో సామాన్య ఓటర్లలో ట్రంప్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో ట్రంప్ రేటింగ్స్ రికార్డు స్థాయికి పడిపోయాయి. ట్రంప్ పుట్టినరోజు నాడే ఈ ఇరాన్ డీల్ను ఘనంగా ప్రకటించినా ఆ వివరాలను మాత్రం గుట్టుగా ఉంచారు. తీరా ఇప్పుడు ఆ వివరాలు బయటపడడంతో ట్రంప్ సొంత పార్టీ నేతలే విస్తుపోతున్నారు. ఈ ఒప్పందంలో ఇరాన్ అణు కార్యక్రమాలపై ఎలాంటి కఠినమైన ఆంక్షలు లేవు. క్షిపణుల నియంత్రణ ఊసేలేదు. పైగా ఇరాన్ చమురు ఎగుమతి చేసుకోవడానికి నిలిచిపోయిన $1,000 కోట్ల నిధులను విడుదల చేయడానికి అమెరికా అంగీకరించింది. ఇరాన్ పునర్నిర్మాణం కోసం ఏకంగా $300 బిలియన్ ప్యాకేజీకి కూడా మొగ్గు చూపింది. దీనిపై రిపబ్లికన్ పార్టీలోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఉగ్రవాద దేశానికి $1,000 కోట్లు ధారపోయడం ఏంటని సెనేటర్ టెడ్ క్రూజ్ లాంటి కరుడుగట్టిన నేతలు ట్రంప్పై బహిరంగంగానే మండిపడుతున్నారు. ఈ ఇరాన్ వ్యవహారం ట్రంప్ ప్రభుత్వానికి గాని రిపబ్లికన్ పార్టీకి గాని ఎలాంటి రాజకీయ లాభం చేకూర్చదు. కాకపోతే నవంబర్ ఎన్నికల నాటికి గ్యాస్ ధరలు తగ్గి యుద్ధం ముగిసిందన్న వార్త నిలిచిపోతే ట్రంప్కు జరిగే నష్టం కొంత తగ్గవచ్చని న్యూయార్క్ టైమ్స్ పొలిటికల్ ఎనలిస్ట్ రాబర్ట్ డ్రేపర్ అభిప్రాయపడ్డారు. అయితే ట్రంప్కు ఉన్న గట్టి అనుకూలత ఏంటంటే ఆయనకున్న బ్లైండ్ ఫాలోయింగ్ ఫాక్స్ న్యూస్ లాంటి అనుకూల మీడియా ప్రచారం. ఒప్పందంలో ఇరాన్కు జరిగిన లబ్ధిని చూపించకుండా కేవలం యుద్ధం ముగిసింది, గ్యాస్ ధరలు తగ్గుతున్నాయి అనే విషయాలనే ప్రచారం చేస్తూ ట్రంప్ నష్ట నివారణ చర్యలు మొదలుపెట్టారు. నవంబర్లో జరగబోయే కీలక మిడ్ టర్మ్ ఎన్నికల్లో డెమోక్రాట్లు ఈ ఇరాన్ వైఫల్యాన్ని ప్రధాన అస్త్రంగా మార్చుకుంటున్నారు. మరి ఓటర్లు ట్రంప్ తీసుకున్న ఈ యూటర్న్ను క్షమిస్తారా లేక ఎన్నికల్లో బుద్ధి చెబుతారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.